భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంతిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురికేశ చంద్ర జలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనక్బోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా కమతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలవైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే తత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందుష్ట జీవాతవే నమః స్మృత్యర్థ సారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోననం సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజారిదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగసింహ గిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడి ఎన్నం தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அறமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவில்லேன் எந்தை சிடுகோபன் பாதங்கள் யாமுடைய 10 எழுந்து பெருங்கீர்த்தி ராமானு சுமந்தன் வாயந்து மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெயராத உள்ளம் பெறா வாம் திகழும் சோலை மதிரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தப்பியலும் ஓழ்வினையும் வாழ்வினையும் போதும் குறுகை இருகோல் அழிதிசை வேதத்தியல் ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருப்யோ நமः அநிதிச விஷயாந்தர சட்டாரே उपनिषदानमुपगानमत्रभोगः अपि च गुणाशात्तदेकशेषी मधुरकविहृदये ममाविरस्तु வேறொன்னறியேன் வேதன் தமிழ் செய்தமாறன் சடகோபன் மண்குருகூரேருங்கள் வாழ்வார் மின்னேத்தம் மதுரகவையாழ்வார் அரே அரண் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் அன்னப்பனில் நன்னித்தன் குருகூர் நம்பி என்னக்கால் அன்னிக்கும் நமதூரும் என் నావుకే నావుకు అన్నిக்கும் అమదూరం నాలుకకి అమృతాన్ని పూరింప చేసేటువంటి కన్నెన్ సిరుతాంబలో మనం ప్రవేశించాం. రోజు ఒక్కొక్క చిన్న చిన్న పాసురాలు చిన్న చిన్నవి ఒక్కొక్కటి చెప్పుకుంటూ మన క్లాసులోకి మనం ప్రవేశిద్దాము. 12,000 సార్లు నిష్ఠతోటి నాథమునులు పారాయణ చేస్తే నమ్మాళ్వార్ల కటాక్షంతో 4000 పొందినటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం అండి కన్నెనన్ సిరుతాంబు.
ఉన్నవి 10, 11 చిన్న స్తోత్రం. కానీ దీనికి నాలాయిర దివ్య ప్రబంధంలో చోటు వచ్చింది అంటే ఇది ఎంతటి మహిమాన్వితమైనటువంటిదో. ఇది బాగా నేర్చేసుకుంటే చదవడానికి మనకి 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. ఆచార్య నిష్ఠని చెప్పేటువంటి అద్భుత స్తోత్రం కాబట్టి దీన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ పాసురం. నావినాల్ నవిత్ இன்பம் எய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமை மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவின் இசை பாடித் தெரிவனே. నావినాల్ నవిత్, నావినాల్ తృతీయ, నాలుకతోటి, నవిత్తు స్తుతించి, నాలుకతో స్తుతించండి. యాని నాలుగుతో కాకపోతే ఎలా స్థుతిస్తాం? మనసులో అనుకోవచ్చు కదా, నా వినాల విత్తింబమేదినే లోపల మనస్సులో అనుకోవచ్చు. అలా కాదండి, మన కులశేఖరాడు వారు ఏమని చెప్పారు? జివ్వే కీర్తయ కేశవం. అమ్మా, నిన్ను ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నావు? షడ్రుచులు ఆరగించడానికి మాత్రమే కాదు, అది జీవనోపాధి కావచ్చు. కానీ నువ్వు ఉన్నందుకు గాను ఆ భగవన్ నామాన్ని చక్కగా ఉచ్చరించు తల్లి. అంటే మనకి ఇంద్రియాలన్నిటినీ కూడా భగవదర్పితం చేయడం కోసమే స్వామి మనకి ఇచ్చాడు. ఈ కృతజ్ఞతని సర్వకాల సర్వావస్థల్లో మనం గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఒక మహత్తర విషయాన్ని చెప్తూ, నా వినాల్న విత్, నాలుకతో స్తుతించి, ఇంబం ఎయిదినే, మహానందాన్ని పొందాను అంటున్నారు. ఆ ఆనందం అనేటువంటిది అనుభవైక వేద్యం అంటారు. ఎంత ఆనందం పొందారండి అంటే, ఎంత అంటే ఎలా చెప్పగలరండి ఎవరైనా? అది అనుభవిస్తేనే తెలిసేటువంటి దివ్యమైనటువంటి ఆనందం. అవన్ పొన్నడి మైయ్యే మేవినేన్. అవన్ పొన్నడి, అవన్ అంటే వారు. ఎవరంటే వారిక్కడ పెరుమాళ్ళు కాదు, శటగోపుల యొక్క పొన్నడి. పొన్నడి బంగారం లాంటి పాదాలు. బంగారం అంటే ఈ కనపడే మెటల్కి దీనికెంతండి విలువ? బోనాడు ఉంటుంది, బోనాడు పోతుంది. అదే విలువ కట్టలేని బంగారం లాంటి నమ్మాళ్వార్ల యొక్క శ్రీపాదములు. పొన్నడి బంగారు పాదాలు, దివ్య పాదాలని మెయ్యే మేవినేన్. ఇక్కడ చిన్న హాస్యం. నిజంగానే ఆశ్రయించాను. మెయ్యే మేవినేన్, నిజంగానే ఆశ్రయించాను. అదేంటండి నిజంగా ఆశ్రయించడం, అబద్ధంగా ఆశ్రయించడం అని ఉంటుందా అంటే అది కాదండి. హృదయపూర్వకంగా ఆశ్రయించాను. ఏదో దండం పెట్టేసి ఆ గురువు గారు అని చెప్పుకొని అంతటితో కాదు. నా జీవితం అంతా ఆచార్య పాదాల దగ్గర నేను సమర్పిస్తున్నాను. ఆత్మ సమర్పణ భావముతోటి ఆశ్రయించాను. అంత స్పష్టంగా నేను ఆశ్రయించాను. ఇన్ని మాటలు ఎందుకండి? మత్తు దేవు అరియేన్, మత్తు దేవు అరియేన్, వేరొక దైవాన్ని ఎరుగను. ఇదండి స్టేట్మెంట్. మొత్తం మీద ఆచార్యులు తప్ప మనకి ఎవరు రక్షకులు కారు కారు కారు. ఇది రామానుజ సిద్ధాంత వైభవం. ఆచార్యుల యొక్క శ్రీచరణాలు పట్టుకుంటే ఆయన పిలిస్తే భగవంతుడు కూడా వస్తాడండి. అందువల్ల పట్టుకోవలసినది ఆచార్య శ్రీచరణాలు. అసలు మనస్సులో అనుకుంటే చాలండి. మనస వాచ కర్మణ త్రికరణాలుగా చేయాలి. అది నువ్వు మనసులో తలచినా చాలు అని. ఎలాంటి వాళ్ళకి కూడా అక్షర జ్ఞానం కూడా వస్తుందండి. నాకు ఒక ఉదాహరణ చెప్పానేమో చాలాసార్లు, గుర్తొస్తూ ఉంటుంది. మా నాన్నగారి దగ్గర సుమారుగా 70 ఏళ్ల క్రితం మాట అనుకోండి, సుబ్బమ్మ గారు అని సుభద్ర అని మార్చారు తర్వాత పేరు. ఆవిడండి ఒక అక్షరం కూడా రాదండి, ఏమీ నేర్చుకోలేదు అసలు. ఆవిడ మామూలు చదువు కూడా రాయడం చదవడం ఏమీ రాదు. ఆవిడ మా నాన్నగారిని ఆశ్రయించి, ఆచార్యులు అనమాట,
స్వామి నాకు ఏదైనా చెప్పండి అని అంటే, ఏదైనా ఏంటమ్మా నీకు ఇంత ఇంట్రెస్ట్గా ఉంటే అన్నీ చెప్తాను అని చెప్పి మొదలు పెట్టారండి. ముందు శ్రీశైలేశ దయాపాత్రం అని మొదలు పెట్టారండి. ఈ పదం చాలు స్వామి వాటికి అనేవాళ్ళు. శ్రీశైలేశ దయాపాత్రం, శ్రీశైలేశ దయాపాత్రం, శ్రీశైలేశ దయాపాత్రం. మీరు నమ్మండి నమ్మకపోండి, రోజంతా అదే పదం అని అనుకుంటూ ఉండేవారు. ఆ రెండో రోజు ధీమత్యాది గుణార్ణవం, ధీమత్యాది గుణార్ణవం, ధీమత్యాది గుణార్ణవం. ఇలాగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకున్నారండి ఆవిడ. ఇంకా అవన్నీ నోటికి వచ్చేసాయి. ఆవిడ ఎంత గొప్ప ఆవిడ అయిపోయింది అంటే, ప్రత్యక్షం నేనే నిదర్శనం. శ్రీరంగం వెళితే మా ఆచార్యుల వారి అమ్మాయి వచ్చింది అని చెప్పి ఇంకా నేల మీద నడవనివ్వలేదు. అద్భుతమైనటువంటి ఒక ఆదరణని చూపించేసి, అమ్మా ఇది ఇది తిరుపన్నాళ్ళ వారు కీర్తించారే అమరనాథ పిరాన్ అని ఆయన మొత్తం చదివేయడం అండి. ఇక్కడ ఈ సన్నిధి మధుర కవి ఆళ్వారి సన్నిధి, ఇది మొత్తం చదివేసి అర్థం చెప్పేయడం అండి. అసలు ఎలా నేర్చుకుందో దివ్య ప్రబంధాలన్నీ కంఠస్థం చేసేసిందండి. ఎవరు అమ్మా ఎలా నేర్చుకున్నావు అంటే, ఆచార్యులను నమ్ముకున్నాను కదమ్మా అంతటి ఒక్కటే మాట, జీవితంలో మర్చిపోలేదు. అంత నిష్ఠ, ఆ భావం మనసుకు వస్తే మనకు కూడా అలాగే అన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పడానికి చెప్తున్నాను అంతవరకే. అందువల్ల మత్తుదేవు అరియేను వేరొక దైవాన్ని నేను తెలుసుకోను. కురుగురు నంబి, తిరుక్కురుగురులో ఉండేటువంటి నంబి అని ఎప్పుడొచ్చినా పూర్ణుడు అని అర్థం అండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి నమ్మాళ్వారు అని అర్థం అనమాట. పావిన్ ఇన్ ఇసై, పావిన్ ఇన్ ఇసై 3 మాటలు ఛందోబద్ధంగా, అంటే ఒకదాన్ని వచనంగా రాయడం వేరు, గేయంగా రాయడం వేరు. పద్యాల్లో గణాలలో యతులతో జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి మనకు అందించడం వేరు. అలా అందించడం వల్ల కంఠస్థం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇన్న ఇసై మధురమైన గాన రూపంగా, అది మనం ఆ దక్షిణాది స్వాములందరూ సేవాకాలం చేస్తుంటే వింటూ ఉంటాం. ఏదో తెలియని అవ్యక్తమైనటువంటి సంగీతం అలా అందులో అంతర్లీనంగా నడుస్తూ ఉంటుందండి. అలాంటి పాడి తిరివనే పాడుతూ తిరుగుతూ ఉంటాను, నాకు ఇంకేం అక్కర్లేదంటే అని. మామూలుగా ఎప్పుడు కూడా ప్రత్యక్షే గురవస్తుత్యాహ అని ఒక మాట ఉందండి. ఆచార్యులని ఎప్పుడూ కూడా ప్రత్యక్షంలోనే పొగడాలి. కొడుకుల్ని సంతానాన్ని ఎప్పుడు పరోక్షంలో పొగడాలి. ఇది లోక న్యాయం అండి. పిల్లలని వాళ్ళ మొహం మీద నువ్వు ఎంతవాడివిరా, నువ్వు అంతవా అని అనకూడదు. అన్నీ నిజమే, వాడు అంత సాధించి ఉండవచ్చు, కానీ ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని పైకి అనాలట, లోపల వాడి అభివృద్ధికి సంతోషించాలట. అలాగే ఇక్కడ ఆచార్యులను ప్రత్యక్షే గురవస్తుత్యాహ అనే మధుర కవులు నమ్మాళ్వార్లని ఎంత ఆనందాన్ని పొందాను అనేటువంటిది, ఆనందాన్ని పొందినట్లు ఏమండి విష్ణు పురాణంలో మన ప్రహ్లాదుడి గురించి చెప్తారండి. నవివేద ఆత్మనోగాత్రం తస్మృతి ఆహ్లాద సంస్థిత. అసలు ఆనందంలో మునిగిపోయి కొండల మించి పడేశారా, పాములు తొక్కాయా, అవైందా ఇవైందా, అదే ఏమీ తెలియనంత అంత ఆనందం. అవన్ పొన్మడిమయమే వినండి అంటే ఆయన పాదాలనే పట్టుకుని చాలా అందంగా. అది ఏమండి, ఏదైనా సరే ఒక దివ్యానందం పొందడానికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, భగవన్నామాన్ని స్తుతిస్తే చాలు అని నంజీయర్ అనేటువంటి ఆ ఆచార్యులు సన్యాసం స్వీకరించినప్పుడు ఆయన భట్టరు వారు అన్నటువంటి ఒక మాటని కూడా గుర్తు తెచ్చుకోవాలి. అమ్మో అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, ఆ దివ్య దేశంలో లేను, ఇక్కడ లేను, ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మన ఇల్లే మనకి శ్రీరంగం అనుకోవచ్చు. అలా అనుకోవాలి.
అలా అనుకుని మన పెరుమాళ్ళే రంగనాథుడు ఎదురుకుండా ఉన్నాడు అని మేవి నిజంగా ఆశ్రయించానండి. ఏమని ఆశ్రయించారు? అత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం. ఇక్కడ ఆ లోకంలో కూడా మా ఆచార్యుల యొక్క పాదాలే నాకు రక్ష. ఇంత దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇవాళ ఈయన కాకపోతే రేపు ఇంకో ఆయన్ని, ఎల్లుండి ఇంకో ఆయన్ని, అబ్బెబ్బే దేవు మత్తరియే ఇంకెవరిని ఆశ్రయించనండి. కురుగూరు నంబి పావి నిన్నిసై కురుగూరు నంబి పా అని కూడా ఒక విశేషార్థాన్ని చెప్తారు. అందుకోసమని ఈ శ్లోక వ్యాఖ్యానంలోకి వెళ్ళాను. ఈ చదవడంలో కురుగూరు నంబి మామూలుగా ఇందాక ఏమని చెప్పుకున్నాను? పావిన్ ఇన్ను ఇసై, పావిన్ ఇన్ ఇసై గేయ రూపమైన ఇది. అలా కాకుండా కురుగూరు నంబిప్ప ఆయన పాడినటువంటి కన్నెనం సిరుత్తాంబు, దీన్ని చదువుకుంటూనే నా జీవితాన్ని నేను ఆనందమయం చేసుకుంటున్నాను అని చెప్పి మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల విషయంలో అనుగ్రహించినటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి కన్నె నొన్ను సిరుత్తాంబు ఆత్మోద్ధారకమైనటువంటి ఒక దివ్య ప్రబంధం. అంతమంది వేల వేల పాసురాలు రాసిన ఆళ్వార్ల లిస్టులోకి మధురకవి ఆళ్వార్లు వెళ్ళిపోవడానికి కారణం ఈ ఆచార్య నిష్ఠా ప్రకటన. అద్భుతమైనటువంటి ప్రకటన. దీన్ని తప్పకుండా నేర్చుకోండి, తప్పకుండా అర్థం తెలుసుకోండి, తప్పకుండా మీ తిరువారాధనలో చదువుకోండి. అది ఆచార్యులను, మీ ఆచార్యుల యొక్క శ్రీపాదాలనే తలుచుకుంటూ ఉంటే అది ఉజ్జీవనానికి హేతు అవుతుంది అనేటువంటి అద్భుత స్తోత్రాన్ని గురించి చెప్పుకున్నాం. ఇంకా మనం 6వ పదిలో నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయుమలి దివ్య ప్రబంధం పెరువాయ పెద్ద నోరు కలవాడు అన్నట్టుగా ఇంతే పాసరం ఉంది, కానీ ఎంత వ్యాఖ్యానం ఉంది దేనికి. ఎంత వ్యాఖ్యానం 2-3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఇంకా ఒక రోజు 2 రోజులు పడుతుందేమో కూడా. మొదటి పాసరం உலகம் உண்ட பெருவாயா உலப்பில் கீர்த்தியம்மானே நிலவம் சுடர் சூழ் ஒளிமூர்த்தி நெடியாய் அடியேன் ஆறுயரே திலகம் உலகக்காய் நின்ன திருவேங்கடத்து எம்பெருமானே உலகொள் அடியேன் உலபாதம் కూడుమారు కూరాయే. దీనిలో మనం వ్యాఖ్యానం ఎంతవరకు వచ్చామండి? ఇక్కడ 346వ పేజీ దాకా వచ్చాము. 7 వ్యాఖ్యానంలో 346. ఇది పెరువాయా దగ్గర నుంచి చెప్పుకోవాలి. పెరువాయా 2వ లైన్ అండి వ్యాఖ్యానంలో. లక్షத்தில் నడవల్లాద கனுடைய பாரிருக்கிறபடி అడిగేవ ఆయన ఆర్తి కంటే లక్ష్యத்தின் అలవల్లాద రక్షకనుడయ్య ఆర్తి, మన్ని రక్షించే పెరుమాళ్ళ యొక్క ఆర్తి ఎంత పెద్దగా ఉందోటండి. ఈ పెరువాయ అంటే ఇంత నోరు ఉన్నవాడు అని కాదు. ఇక్కడ అర్థం ఏమిటి? రక్షణశీలం, మనం రక్షించు అని అడిగేవాడి యొక్క ఆర్తి కంటే వీడిని రక్షించాలి అని భావించే పెరుమాళ్ళ ఆర్తి చాలా ఎక్కువ. అది దానికి అర్థము అంటున్నారు. పెరువాయ ద్రౌపది శరణమ్మన్న ఉక్తి ఇత్తనయ్యం తిరువళ్ళత్తే కిడందు. ద్రౌపది ఏం చేసిందండి? గోవిందేతి యదాక్రంద కృష్ణామాందూరవాసినం రుణం ప్రవృద్ధమివమే హృదయాత్నాపసర్పతి. అయ్యో నన్ను గోవిందా అని పిలిచిందే. ఆక్రోశం, ఆక్రందనం. ఆక్రందనం అంటే మామూలుగా గోవింద గోవింద అని మనం భక్తిగా ప్రేమగా అనుకోవడం వేరండి. కానీ ఇంత కష్టం వచ్చేస్తాను, గోవిందా గోవిందా గోవిందా. ఎంత భయంతో, ఎంత ఆర్తితో ఆ సన్నివేశంలో ఆవిడ ఎలా పిలిచిందో ఆ మాట కూడా నోట్ చేశాడు కృష్ణుడు.
యదా క్రందత్ కృష్ణ. కృష్ణ అని ద్రౌపదికి పేరండి. ద్రౌపదికి కృష్ణ అని పేరు, అర్జునుడికి కృష్ణ అని పేరు. 10 నామాలు ఉన్నాయి కదండి అర్జునుడికి. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సత్యసాచి, సవ్యసాచి, ధనంజయ. ఇలాగ ఆయనకి కృష్ణుడు అని పేరు, అసలు కృష్ణుడికి కృష్ణుడు అని పేరు. అందరికి ముగ్గురికి కూడా కృష్ణనామం ఉందన్నమాట. ఆవిడ ఒకసారి దూరవాసినం, నేను ఎక్కడున్నానో తెలియదు, ఆవిడ ఎక్కడుంది నాకెంత దూరంగా ఉంది, నేనంత దూరంగా ఉన్నాను, అయినా నా మీద విశ్వాసంతో నన్ను ఆవిడ పిలిచిందే. కాబట్టి ఈ వాక్యం వల్ల ఏమిటి, మనం సంసారంలో ప్రళయంలో ఇక్కడ పడి ఉన్నా, స్వామి వైకుంఠ నివాసుడై అక్కడ ఉన్నా, మనం పిలిస్తే ఒక్కసారి కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏంటో అమెరికాలో ఉన్నవాడికి ఇలా ఫోన్ ఎత్తగానే హల్లో అంటే హల్లో అంటున్నాం. వాక్ ఇక్కడి నుంచి ఇక్కడికే వెళితే పెరువాయ అక్కడికి వెళ్ళిన ఆయన దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరం ఏముంటుందండి? ఆ కనెక్షన్స్ మనకి కనపడేవి కాదు. ఫోన్ కనెక్షన్స్ కనిపిస్తున్నాయా? ఎలా వస్తుంది? మనం ఇక్కడ అంటే అక్కడ అని ఎలా అంటున్నారు? ఇవి కనపడుతున్నాయండి. ఇవే కనపడనప్పుడు పెరుమాళ్ళ యొక్క మహిమాన్వితమైనటువంటి కనెక్షన్స్ మనతో ఉన్నవి, అవి ఎలా కనిపిస్తాయండి? అందువల్ల ఎక్కడి నుంచి పిలిచినా సరే చాలా అందమైనది. సహస్రనామంలో భూపాదౌ యస్నాది వియత్ అసుహు అనిల చంద్ర సూర్య చనేత్రే కర్ణావాసాహ. ఆశాహ కర్ణాహ అంటే దిక్కులే చెవులు స్వామికి. లేకపోతే ఒక జంతువు ఎక్కడో సరస్సులో కుయ్యో అంది, పేరు కూడా పెట్టి పిలవల, భగవంతుణ్ణి తలుచుకుంది, కుయ్యో అంది. కుయ్యాలించి సంరంభి అయి ఇదిగో వస్తున్నా అన్నాడు పరిగెట్టుకుంటూ వచ్చి. కాబట్టి మీరు ఎక్కడ నుంచైనా పిలవండి, ఆయనకి వినిపిస్తుంది. శరణమ్యన్న ఉట్టి ఇత్తనయ్యం తిరువళ్ళత్తే కిడందు. ఆ మాటని మనసులో పెట్టుకొని స్వామి సదసిల్లవిన్ పరిభవిత్త పరిభవత్తయ్యం పరిహరిత్. చక్కటి వ్యాఖ్యానం అండి. సదస్సిల్ సభలో అవన్ పరిభవిత్తయ్యం, ఆ దుశ్శాసనుడు చేసేటువంటి అవమానాన్ని పరిహరించాడు. అంతే, తక్కువని చెయ్యాల పెట్టాడంతే. ఏమైనా చేసుకో, అలా వస్త్రాలు వస్తూనే ఉంటాయి. నిశ్చేష్టులు అయిపోయారండి భీష్మాదులందరూ కూడా ఆ సభలో. ఇవాళ వింటే మనం కూడా ఇప్పటికీ అసలు ఇది ఎలా జరిగింది, ఇలా జరుగుతుందా అనిపించేంత అద్భుతమైనటువంటి రక్షణ కార్యం. దుర్యోధనాదిగళయ్యం నిరసిత్తు, వాళ్ళందరినీ కూడా నిరసించి ఓడించి ధర్మపుత్రం తలయిలేం పుడియేం వైత్, ధర్మరాజు యొక్క తల మీద కిరీటం పెట్టారండి. పాండవ పట్టాభిషేకము జరిగింది కదా. ఎందుకని? ఇవళ కుజలయ్యం ముడిపిత్తు, చెల్లెల యొక్క జుట్టుని కూడా ముడిపడేలా చేశాడు. అంటే ఆవిడ ఆ దుశ్శాసనుడి మరణం అయితే గాని నేను ముడేసుకోనంది కదండి. ఆ రక్తంతో తడిపినటువంటి కురులు అని కథ ఉంది కదా భారతంలో. అలాగా ఆవిడ బాధని తీర్చి జుట్టు ముడి వేయించి ఇన్ని చేశాడు. వరుసగా 4 చెప్పారు. పరిహరిత్తు, నిరసిత్తు, ముడియం వైత్తు, ముడిపిత్తు, ఇన్ని పనులు చేశాడండి. ఇంత చేసి కూడా రుణం ప్రవృద్ధమివమే, అయ్యో ద్రౌపది నన్ను గోవిందా అని పిలిచింది, ఆవిడికి నేను రుణపడిపోయాను. ఈ రుణము ప్రవృద్ధమివమే, వడ్డీకి మళ్ళీ వడ్డీ, ఏదో చక్కెర వడ్డీలు, ఆ వడ్డీలు, ఈ వడ్డీలు, అలా పెరిగిపోయింది ఆవిడ. నన్ను పిలిచినటువంటి ప్రేమకి నేను రుణపడిపోయాను. హృదయాప్త నా అపసర్పతి, నా గుండెల్లో నుంచి ఇది పోవడం లేదు. ఎన్న కురైవాళనై పరమ పదత్తుకు ఎజందారుడిగిరపోదం నాది స్వస్థమనాహ என்று తిరువళ్ళத்தில் పుండోడేయిరే ఇళందరిళిద్దు. మోక్షానికి వెళ్లే సమయంలో కూడా
అయ్యో ద్రౌపదికి ఏం చేయలేకపోయా, అయ్యో ఏం చేయలేకపోయా అనుకుంటూ వెళ్ళాటండి. హృదయంలో బాధపడ్డట్టు, పుండు పడ్డట్టు, బాధపడ్డట్టు అయ్యో అయ్యో అనుకుంటూ వెళ్ళాటండి. ఆయన అలాంటి అద్భుతమైనటువంటి పేరు వాయా. వాయ్ అంటే ఇక్కడ లోకాలు మింగిన పెద్ద నోరు అని ఒక సామాన్యార్థం అండి. కానీ ఇంతటి కీర్తి అని అంటే ఉలప్పిల్ కీర్తి అని ఇంకా దానికి చెప్తారు ఇంకా విశేషాలు. అంటే పెరుమాళ్ళకి మనకున్న ఆర్తి కంటే కూడా ఒక్కటే స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోవాలి. లక్ష్యத்தில் నడవల్లాద రక్షకనుడయ్య పారిపోయిరిక్కిరపడి. మన ఆర్తి కంటే మనని రక్షించాలనే ఆయనకే ఎక్కువ ఆర్తి ఉంటుంది. ఈ నమ్మకంతో ప్రార్థించండి ఎప్పుడు కూడా. పెరుమాళ్ళు ఎలా రక్షిస్తారో మీరే చూడండి అంటున్నారు అనమాట. ఉలప్పిల్ కీర్తియం అనే ఉలప్పు ఇల్లు, ఎండ్లెస్ అంటాం, అంతము లేని కీర్తి. అయిపోయిందా 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 లేదండి, ఆ కీర్తి అలాగా వ్యాపిస్తూనే ఉంది. ఇవనకు రక్షకత్వం వందేరియా అయిపోయి. ఏమండి ఈ కీర్తి రావడానికి ఈ రక్షణ అనే గుణము వందేరియాయి, ఆగంతుకంగా కాదాచిత్తంగా ఒకసారి వచ్చి ఒకసారి పోయేదండి కాదు. పழைయదు కండు వడైపడిగిరే నల్లేన్, అది నిత్యంగా ఉండేది. ఆయన గుణాల్లో ఒకటి, ఎవరికైనా ఓ పిలుపు వచ్చింది, ఒక బాధ వచ్చింది అంటే రక్షించాలి రక్షించేయాలి రక్షించేయాలి. అది సహజ గుణం అయిపోయింది. మనం ఉన్నామండి, కంటి మీద రెప్పలు వేస్తున్నాం, వెయ్యాలి అని వేస్తున్నామా, వాటంతటా పడిపోతున్నాయి. ఈ శరీరానికి ఇచ్చిన లక్షణంలో ఒక భాగంగా అంత సహజ గుణం అయిపోయింది పెరుమాళ్ళకి రక్షణ అనేటువంటిది. ఇలా రక్షిస్తూనే పిలుపు వస్తే రక్షిస్తూనే ఉంటాడు అని. ఇప్పటి లోకத்தை రక్షిత్తు ఆర్జిత పగజొక్కు ముడివిల్లై, ముడివి ఇల్లై, ముడివి ఉంటే ఎండ్, అంతమనేటువంటిది లేదు. ఎంగరదు పొడిలేశం కావల్ పూండ పుగజిరే. ఇది తిరునెడుందాండకంలో తిరుమంగయ్యాళ్వార్లు చెప్పినటువంటి మాట. అంటే అన్నిటి లోకాలని కీర్తించినటువంటి కీర్తి అనంతము అని ఆ సందర్భంలో కూడా ఆయన కొన్ని పాసురాలు చెప్పినట్లుగా. ఇప్పటిగళాల్ వంద గుణవత్తా ప్రదయ్యుడయ్య సర్వేశ్వరినే. ఈ రకంగా వచ్చిన గుణవత్తా ప్రదయ్యై, గుణవత్తా ప్రదయ్యై అంటే గుణాల వల్ల వచ్చినటువంటి కీర్తి కలిగిన సర్వేశ్వరనే, ఓ సర్వేశ్వరుడా అనేటువంటిది. ఆయన కీర్తి ఎలాంటిదో మనకి ఇక్కడ 2-3 ఉదాహరణలు ఇచ్చారండి. ఒకటి తస్య నామ మహద్య సహాయన్నం. నెంబర్ 1 తస్య నామ మహద్యసః, ఆయన యొక్క పేరు యశోమూర్తి, కీర్తిమూర్తి. నా తస్యే కశ్చన తస్య నామ మహద్యసః అనేటువంటి అందమైనటువంటి ఇది వాలి తోటి తార చెప్పినటువంటి మాటలు. ఇంకోటి కూడా యశశ్చైక భాజనం, రెండోది ఇది కూడా ఆవిడ చెప్పిందేనండి. ఏంటి? నివాస వృక్ష సాధూనాం. రాముడు అంటే ఎవరనుకుంటున్నావయ్యా? నివాస వృక్షము, మంచి వాళ్ళకి ఒక చెట్టు లాంటి వాడు, ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు. ఏ రకమైన ఆశ్రయం? చెట్టు ఎన్ని రకాల ఆశ్రయం అండి? నీడనిస్తుందా, పండునిస్తుందా, తనలోని భాగాలను కూడా వాడుకోవడానికి ఇస్తుందా? అలాగ సర్వసమర్పణ చేసేటువంటి పెరుమాళ్ళు. ఆపన్నానాం పరాగతికి, ఆపద వచ్చిన వాళ్ళకి ఆయన్ని మించినటువంటి దిక్కు లేదు. ఆర్తానాం సంశ్రేయశ్చైవ యశశ్చేక భాజనం నితివాలినం ప్రతి తార. ఇవన్నీ తార చెప్పిందండి. నిజంగా రామాయణంలో తార రామతత్వము నెరిగిన రమణీయమణి తార చెప్పినటువంటి విశేషాలు అన్నమాట. ఉపదేశగమ్యమన్రిక్కే, చెప్పే అవసరము లేకుండా, అంటే ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగా? వేదిత సహి సర్వజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే
ఇది జీవితమిచ్చసి. ఇది రావణుడితోటి సీత పలికినటువంటి మాట అండి. ఏమని? ఇవాళ నేను చెప్పక్కర్లేదయ్యా, విదిత సహి సర్వజ్ఞ. గోష్ఠులు అందరిలోనూ కూడా లోకంలో ఆయన శరణాగత వత్సలుడు అనే పేరు ప్రసిద్ధమైపోయింది. రావణ, నీకెందుకు తెలియలేదో నీ దురదృష్టం. తేన మైత్రీ భవతుతే. ఆయనతోటి చేత్యాండి ఇవ్వయ్యా, చేతులు ఇలా అనవయ్యా, కాళ్ళు పట్టుకోక్కర్లేదు. ఎంత అందంగా చెప్పిందో. కాళ్ళు పట్టుకోమంటే కొంతమంది చూడండి, ఇప్పుడు యువతరంలో పిల్లల్ని దండం పెట్టమంటే అంటారు తల ఇలా ఇలా. అంటే చేతులు జోడించి తలని వంచి నమస్కారం కూడా పెట్టడం అదేదో తప్పుగా భావించేటువంటి లోకం. నమస్కారం పెట్టడం అంటే ఎప్పుడు ఉట్టి నమస్కారం అండి అనుకూడదు. నోటితో నమస్కారం అన్నా చేతులతో పెట్టాలి, తలని వంచాలి. మన సంప్రదాయంలో అయితే వంగి దాసోహం పెట్టాలి. అలాంటిది ఆ విషయం. శరణాగత వత్సల, శరణాగతులంటే వాత్సల్యం కలిగిన వాడు అని లోకాలన్నిటిలోనూ ప్రసిద్ధి అయిపోయిందయ్యా ఈయన గురించి. నువ్వు కాబట్టి తేన మైత్రీ భవతితే. చివరి వార్నింగ్ ఎలా ఉందో చూడండి. ఏది జీవితం ఇచ్చేసి బతకాలనుకుంటే ఆ పని చేయి, లేకపోతే మానే అన్నదేమో చిన్న మాట చావు దెబ్బ కొట్టినట్టుగా ఉందన్నమాట. ఏది జీవితం ఇచ్చేసి బతకాలనుకుంటే అలాగా ఆయనతో స్నేహం చేసుకొని. పువనిరుపదు బాధకత్తిన్ సన్నిధిలే బాధ్యం జీవి కుంబడి ఎండ్రో. ఇక్కడ ఒక చిన్న పూర్వ వృత్తాంతాన్ని ఒకదాన్ని కింద వ్యాఖ్యానంలో ఆఖరణ అలయళందా నిరంబదంలో సుముఖన్ కథయ్యై ఉట్కొండరులిచ్చేగిరా. సుముఖుడు అనేటువంటి కథని ఇక్కడ చెప్పుకోండి, దాన్ని అనుగ్రహించారు అని చెప్పారండి. ఎవరు ఈ సుముఖుడు అనే ఆయన? ఒక సర్పం అండి, నాగజాతి ఒక సర్పం. ఈయనకి ఆర్యకుడు అనే ఆయన తాతగారు. ఆర్యకుడు చాలా కథల్లో వస్తుంటాడు, మనం వింటుంటాం కదా. భుజగలోకంలో భీముణ్ణి కట్టి పడేసినప్పుడు ఆ సర్పలోకానికి వెళ్ళిపోతే ఆర్యకుడు వచ్చి ఒక టానిక్ ఇచ్చాడు. అది తాగేటప్పటికి 1000 ఏనుగుల బలం. అలాంటివి 2 కలశాలతో ఇస్తే 2 తాగేశాడు భీముడు. అందువల్లే అసలు భీముడికి ఏనుగుతో యుద్ధం అంటే ఆఫ్టర్ దొండం పట్టుకుని కుంభస్థలం పట్టుకుని గుర్రమని తెప్పి నేలకేసుకొట్టేస్తారు. అంత అవలీలగా అంత బలం ఎలా వచ్చిందండి? ఆర్యకుడు ఇచ్చినటువంటి టానిక్ కి బలం అన్నమాట. ఆ ఆర్యకుడు మనమడు చికులుడు అనే ఆయన, వీళ్ళ నాన్నగారి పేరు చికులుడు అంటారన్నమాట. ఈ వీళ్ళ నాన్నగారిని గరుత్మంతుడు చంపేశాడు. గరుత్మంతుడికి మరి పాముల ఆహారం కదా, అందువల్ల వేటాడుతూ వేటాడుతూ వీళ్ళ నాన్నని కాస్త తినేశాడు. తినేసిన వాడు నోరు మూసుకుని వెళ్ళిపోకుండా, ఇదిగో తర్వాత నీవంతే అని చెప్పేసి మరీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారు చూడండి, ఇంతమందిని చంపడం ఇంతమందిని చంపడం, తర్వాత లిస్టులో మీరు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని ఒక అలర్ట్ నోటీస్ ఇస్తూ ఉంటారు. అలాగా నువ్వు కూడా అలాగే అయిపోతావు అని చెప్పేసి మరీ వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోగానే ఇతనికి పెళ్లి సంబంధం వచ్చింది. మరే ఉంటుంది కదా. అతను నేను చంపేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక మాతలి ఉన్నాడు కదా, ఇంద్రుడి యొక్క సారథి. ఆ మాతలికి ఒక కూతురు ఉందండి, గుణకేశిని అని ఒక కూతురు. ఆ అమ్మాయిని ఈ సుముఖుడికి ఇవ్వాలి అని చెప్పి ఆయన వచ్చాడు. ఉండవయ్యా బాబు, నన్ను చంపేస్తానని ఆయన అంటుంటే నువ్వు ఇటు వచ్చి మీ అమ్మాయిని ఇస్తానంటావేంటి అని చెప్పి నవ్వొచ్చింది వాడికి. ప్రాణాలు పోయేవాడికి ఎవరైనా కూతురిస్తారా అని చెప్పి నవ్వుతున్నాడు ఆయన. అంటే ఆ ఆర్యకుడు వచ్చి, తాతగారు వచ్చి, వద్దు మా అబ్బాయికి ప్రాణ భయం ఉంది, అందువల్ల మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యొద్దు అని అంటే, మీరేం బెంగ పెట్టుకోకండి, నేను ఇంద్రుడి యొక్క రథసారథిని మాతలిని, నేను ఇంద్రుడిని ప్రార్థించి, ఇంద్రుడి దయ లేకపోతే వీళ్ళందరూ, ఆయనేమో ఇంద్రుడు, ఈయన పక్షి ఇంద్రుడు, ఇద్దరు సమానమైన రాజరికపు వైభవం కలిగినటువంటి రాజులే. కాబట్టి నాయన మా వాళ్ళు వీళ్ళ జోలికి వెళ్ళకు అని వార్నింగ్ ఇప్పించి హాయిగా సుముఖుడికి ఈ గుణకేశిని ఇచ్చి
వివాహం చేశాడు అనేటువంటిది ఆ వృత్తాంతాన్ని ఒక్కసారి తలచుకోండి అని కింద వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే బాధకత్తిన్ సన్నిధిలే బాధ్యము జీవికుంబడి ఎండ్రో, ఆ వాళ్ళదే గనక అనుగ్రహం ఉంటే బాధింపబడేవాడు కూడా కరుణింపబడతాడు కదా, విడిపోతాడు కదా, కష్టాల నుంచి బయటపడతాడు కదా. అలా పెరుమాళ్ళని ధ్యానిస్తే కష్టాలన్నీ పోతాయి. ఉన్నడయ్య ఆజ్ఞ ఇరుపదు అవన్ నిனைத்தவன் బాధకంతానే బాధ్యత్తుకు పాలుట్టి వళరా నిర్కుమిరే. అది ఆ పెరుమాళ్ళ ఆజ్ఞతోటి రక్షించవలసిన వాడే, తాను భక్షించడం కోసం వచ్చిన వాడే రక్షకుడుగా మారడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. అంటే ఉలప్పిల్ కీర్తి అమ్మానే చాలా చక్కటివి అండి. ఈ పాసురం ఎందుకు ఇంత అద్భుతమైనది అంటే ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ చూడండి. ఉలప్పిల్ కీర్తి అమ్మానే, అంతము లేనటువంటి కీర్తి కలిగిన ఓ మహనీయుడా స్వామి అని పిలిచారండి. ఆ కీర్తి గురించి ఎన్ని విశేషణాలు ఇచ్చారో చూడండి. 347వ పేజీ ఫస్ట్ లైన్, గుణానామాకరో ఎంద్ర, చాలా ధాతూనామివ శైలేంద్రో గుణానామాకరో మహాన్ తార వాలికి చెప్తున్నటువంటి మాట అండి. నెంబర్ 1 ఇందులో 2, 3 వస్తాయండి ఈయన గుణాల గురించి చెప్పేటువంటిది. ఒకటి గుణానామాకర, కొండల్లో ధాతువులు ఎన్నున్నాయంటే మనం చెప్పలేమండి, శైలవంతా ధాతువులు ఉంటాయి. అలాగా రామచంద్రుల్లో మంచి గుణాలు ఎన్నున్నాయి అంటే మనం చెప్పలేము అని. ఇది మనకి 2, 3 ఉదాహరణలో చెప్తున్నారు. ఇది నెంబర్ 1 తార చెప్పినటువంటిది. రెండవది ఇంకొకటి తదా గుణాహ్యనంతస్యాయన్నం, ఇది మత్స్య పురాణంలోనండి, మత్స్య పురాణంలోది. ఇవన్నీ చదువుకోబట్టి మనం చదువుతుండబట్టి విశేషాలన్నీ తెలుస్తున్నాయి. లేకపోతే ఇంత రత్నాలు ఆ లోపలన్నో మనకి తెలియవు కదండి. యథా రత్నాని జలదేహే అసంఖ్యేయాని పుత్రక, ఓ పుత్రక, సముద్రంలో ఎన్ని రత్నాలు ఉన్నాయండి ఎవరికి తెలుసు? అనంతంగా ఉంటాయి. తదా గుణాహి అనంతస్య అసంఖ్యేయ మహాత్మన, ఇది మత్స్య పురాణే, ఇది మత్స్య పురాణంలో చెప్పినటువంటిది. ఆయన యొక్క మామూలుగానండి చిన్నగా చక్కగా ఉపన్యాసాలు చెప్పుకుందాం అనుకుంటే ఒక ఆర్తి కలిగిన వాళ్ళందరం కూడా ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని కళ్యాణ గుణాలండి స్వామికి. అదే కదా మనకి నమ్మాడు వాళ్ళు ఉలప్పిల్ కీర్తి అమ్మానే అని చెప్పారు. అందులో అంతములేని గుణాలు అంటే ఒకవైపు తార చెప్పిన గుణాలండి, ఒకవైపు మత్స్య పురాణంలో అండి, ఒకవైపు భారతంలో అండి. వీటన్నిటిని చక్కగా చెప్పుకోవచ్చండి. అలాగే మన విజ్ఞానాన్ని పెంచడానికి కూడా ఈ వ్యాఖ్యానం అద్భుతంగా సహకరిస్తుంది అని చెప్పడం కోసం చెప్తున్నాం. ఎన్నం సొల్లగిర గుణంగళకం ముడివిండ్రికే ఇరుకై, ఎక్కడ అంతం లేదండి. అన్ని కళ్యాణ గుణాలు అయ్యి బాబాయ్ ఎలా వచ్చాయో ఆ మహానుభావుడికి ఎలా వచ్చాయి, అవతార పురుషుడు కాబట్టి వచ్చాయి అని. ఇవత్తై ఎల్లై కాణ నినైతాల్ కరై కండు మీడ వండాదు, సముద్రం అవతల ఒడ్డును చూడటం ఎంత కష్టమో, ఈయన కళ్యాణ గుణాలకి అవధిని చూడడం కూడా అంతే కష్టం. 1, 2, 3 లక్షలు, వేలు, కోట్లు, ఇంకా ఆ తర్వాత భారతంలో ఏదో నెంబరింగ్ ఉంది కాదని అన్ని కళ్యాణ గుణాలు, ఇంకా దాన్ని మించిన కళ్యాణ గుణాలు అని. మతిక్షయత్తాలే మేళం అత్తనై, ఇదేమో చాలా అందమైనటువంటి ఇంకొక మాట అండి. ఇప్పుడు ఒకడు బాణం వేయడానికి వెళ్ళాడండి, ఓ 100 బాణాలు 1000 బాణాలు తీసుకువెళ్ళాడు, ఆకాశంలోకి వేస్తున్నాడు. బాణాలన్నీ అయిపోయాయి. వేసేసావా? బాణాలన్నీ అయిపోయాయా? ఏమవడం? ఈషుక్షయాన్ని వర్తంతే నాంతరిక్షయాత్, అది నా దగ్గర బాణాలు అయిపోయాయి కాబట్టి వెనక్కి వచ్చాను గాని
ఆకాశంలో చోటు చాలక కాదు. ఎంత అందమైన ఉదాహరణ చూడండి. అనంతమైన ఆకాశం, అందులో మనం వేసే బాణాలు కోట్లు వేసినా ఓ పక్కకు వస్తాయో రావు. కాబట్టి ఈషుక్షయాత్, బాణాలు తక్కువగా ఉండడం వల్ల నివర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయ, మతిక్షయాన్ని నివర్తంతే. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. మతిక్షయాన్ని నివర్తంతే నా గోవింద గుణక్షయ. మన బుద్ధి తక్కువైపోవడం వల్ల ఇంకా వర్ణించలేకపోతున్నాం కానీ ఆయన కళ్యాణ గుణాలకి లోటు లేదు. చాలా అద్భుతమైనటువంటిది. ఏమిటంటే దీన్ని విశేషం కర్ణుడు చెప్పాడండి. కృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలు అంత గొప్పవని భారతంలో. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అన్నమాట. స్వరూపం విజయ గుణత్తు కాయత్తు నిలవం సుడరు సూర్యుడు మూర్తి, నిలవం నిత్యమైన భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా నిత్యము మెరిసేటువంటి కాంతి స్వరూపుడు. అంటే మనకి యాడ్స్ వస్తాయి చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకు పెడతాం బయటికి, ఎండలోకి వెళ్ళేటప్పటికి ఆహా దీని కాంతి పోయిందా అని ఒకసారి ఇలా చూపిస్తాడు, కొంతమేర వైట్ గా కొంతమేర బ్లాక్ గా మొహాన్ని చూపిస్తాడు కదా. ఇలా క్షణాల్లో పోయే కాంతి కాదండి, శాశ్వతమైనటువంటి కాంతి స్వరూపుడు. అది నిలవం సుడర్ సూర్యుడు మూర్తి, రక్షకనన్రిక్కే ఘాతకనానాలం విడవన్నాదపడి వడివిరిక్కరపడి. ఆయన రక్షకుడు కాదు, మనకి అపకారం చేస్తాడు అని అనిపించినా కూడా ఆ అందాన్ని అలాగే చూస్తూ ఉంటాం, ఆయన కాళ్ళ దగ్గరే ఉంటాం. ఇది జరిగేది కాదు. ఆయన రక్షకుడే, ఆయన ఘాతకుడు కాదు. ఒకవేళ అలాంటి వాడని తెలిసినా విడవలేని కాంతి కలిగిన అది అంత సర్వరక్షకుడు అని చెప్పడం. నిలవం ஒரு కర్మమడియాగ వందు అది వత్తు భక్తిగిరదండ్రే. మనకి ఏదైనా జరిగాయి అంటే మన కర్మ వల్ల జరుగుతాయి. మనం ఏదో చేసుకున్నటువంటి ఒక కర్మ వల్ల దాని రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఈయనకు అలాగా దేని వల్ల వచ్చిందండి కాంతి? ఇది చేశాడా, అది చేశాడా, బే ఇవన్నీ చేయడం వల్ల కాదు. నిలవం నిత్యం ఉంటుంది ఆ కాంతి. ఆయన్ని వదిలిపెట్టకుండా అందంగా ఉండేటువంటిది. సుడర్ సూర్యుడమూర్తి ఉళ్ళు మణ్బక్తాయి పురంబొళి ఊటి ఇరుక్కై ఎన్రిక్కే. ఇది ఇంకో అందమైన మాట. ఏమిటి అంటే, ఏమండి లోపల కళ్యాణ గుణాలు ఉండి బయటికి తేజస్సు లేకుండానా, లోపల తేజస్సు ఉండి బయటికి ఏం లేకుండానా ఇలా ఉంటాడండి? అంటే లోపల ఒకటి పైకొకటి లాగా ఉంటాడండి అని అంటే, ఉళ్ళు మణ్బరుక్కరపడి ఎవరు కర్మ சுடர் சூழல் மூர்த்தி உள்ளு மண்பத்தாய் புறம் ஒளியாட்டி ఊటి ఇరక్కై ఎండ్రికే. పైన కాస్త ఉండి లోపల లేకుండా అలా ఉండేవాడు కాదండి. తేజసాం రాశి మూర్జితం ఎంగిరపడియే. ఆయన లోపల బయట కూడా విష్ణు పురాణ శ్లోకం అండి. ఇది కొన్ని వందల సార్లు వచ్చింది మనకి. ఏమని? తం దృష్ట్వా తే తదా దేవాః శంఖచక్ర గదాధరం అపూర్వ రూప సంస్థానం తేజసాం రాశి మూర్జితం ఇది ప్రథమేం సేనవమే. ఒక్కసారి దేవతల మధ్యలోకి మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యేటప్పటికి తం దృష్ట్వా, ఆ తర్వాత అసలు ఏమిటి, ఎందుకు వచ్చాడు తర్వాత, అసలు ఆ రూపాన్ని ఒక్కసారి చూసేటప్పటికే శంఖచక్ర గదాధరం, సహజమైనటువంటి అలంకారాలు తెచ్చిపెట్టుకున్నవి కాదు, శంఖచక్రాలతో ఉన్నాడు. అపూర్వ రూప సంస్థానం, ఇది పదం. అసలు ఆ అందం ఎవరికి లేదండి, అంత అందమేంటో. తేజసాం రాశి మూర్జితం, లైట్ కాంతినంతా తీసుకొచ్చేసి ఇదిగో కాంతి నువ్వు ఒక రూపంగా మారు అని అంటే మారినటువంటి రూపం. తేజసాం కాంతి రూపం, తేజస్సు యొక్క రూపముగా ఉన్నటువంటిది. తేజ పదార్థங்களை திரட்டி பிடித்தா போலே இருக்கை, திரட்டி பிடித்தா போலே.
కాంతినంతటిని పోగు చేసి ఒకే చోటికి తీసుకువచ్చి ఒక రూపాన్ని ఇస్తే అది స్వామి అయ్యాడు. అలా మెరిసిపోతూ ఉంటాడండి సర్వకాల సర్వావస్థలలోనూ. అంతేకాదు ఉయిర్వెనయ్యే తరుమన్ సుడర్కత్తై, చాలా తిరువైమొழிలో చెప్పినట్లుగా ఎన్నక్కడ వదిరే రజస్తమస్సు కాళాలళాలన్రిక్కే. మామూలుగా మనం ఈ బాడీ తయారైందనుకోండి, ఇందులో త్రిగుణాలు ఉన్నాయి. సత్వ రజస్ తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. పెరుమాళ్ళకి అలా లేదండి, శుద్ధ సత్వమయమాయ, ఓన్లీ సత్వగుణం. అక్కడ రజస్సుకి తమస్సుకి అవకాశము లేదు. నిరవధిక తేజోరూపమాయ, ఈ వ్యాఖ్యాన పదాలు చాలా బాగుంటాయి. అంతులేని అవధిక, అంతులేనటువంటి తేజోరూపమై, కాంతి స్వరూపమై. ఇది మనకు తెలియడానికి ఒక ఉదాహరణ ఇచ్చాను. నెయ్యి తుణంగిన పోలే, నెయ్యి ఉందండి, నెయ్యి గడ్డ కట్టింది. నెయ్యి గడ్డ కడితే పైన నెయ్యి ఉందా, లోపల నెయ్యి ఉందా, చుట్టూ నెయ్యి ఉందా? అంతా నెయ్యే దానిలో. అందుకని అంటే తేజస్సు అలాగ స్వామిలో నిండి ఉంది. నెయ్యి తిణంగిన పోలే ఉళ్ళుం పురంబుం ఒక్క ఒళి ఏయాయిరుత్తై, లోపల బయట ఒకే విధంగా తేజస్సు నిండి ఉంది. అంతటి కాంతి స్వరూపుడు. తెచ్చిపెట్టుకున్న కాంతి అయితే బయటికి వచ్చేటప్పటికి అనేక కారణాల వల్ల నశిస్తుంది. ఇది తెచ్చిపెట్టుకున్నది కాదండి. అసలు ఆ రూపం అలా నడుస్తూ ఉంటే రామాయణంలో చెప్తారు, దశరథ మహారాజు ఆ రాముడి కేసు అలా చూస్తూ ఉండేవాడు. ఒక కాంతి నడిచి వెళ్ళిపోతుందా, రామా ఇలారా, ఏం నాన్నగారు? ఏం లేదు నాయన, వచ్చేటప్పుడు కాంతి ఎంత బాగుంది, వెళ్ళేటప్పుడు కాంతి ఎంత బాగుంది. మనకే మన ప్రాణ ప్రియమైనటువంటి వ్యక్తులు వారెవరైనా కావచ్చు, వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటే అలా చూస్తుంటాం. ఇక్కడే ఇంత ఆనందం ఉంటే జ్యోతి స్వరూపుడైనటువంటి పెరుమాళ్ళ విషయంలో ఎంత ఆనందం ఉంటుందండి. అందువల్ల ఉళ్ళుం పురంబం ఒక్కవళియే యారెక్కై తిరుమేని తన్నై. ఇక్కడ మంచి టాపిక్ పెట్టారు. పంచశక్తిమయం ఎన్నం సొల్లా నిన్నార్గల్. ఏమండి, పెరుమాళ్ళకి అంత అందం ఎలా వచ్చిందండి? దేంతో ఏర్పడ్డారండి ఆయన? ఆయన మనలాగా పంచభూతాల మేళనంతో తయారు కాలేదు. మరి ఎలా వచ్చారండి? జ్యోతి స్వరూప ఉపనిషత్తులోన 5 ఉన్నాయండి. ఆ 5 ఉపనిషత్తుల సమ్మేళనమే పెరుమాళ్ళ రూపం. చాలా మంచి ఇంపార్టెంట్ విషయం ఇది. ఏమిటండి ఆ 5 ఉపనిషత్తులు? 1 పరమేష్ఠి, అది ఒక ఉపనిషత్తు పేరండి, పరమేష్ఠి. 2 పుమాన్, 3 విశ్వః, పరమేష్ఠి పుమాన్ విశ్వః. 4 నివృత్తః, 5 సర్వః. ఈ 5 ఉపనిషత్తులు దివ్యమంగళ విగ్రహంగా మారాయి పెరుమాళ్ళకి. ఆయన చుట్టూ మేము దేహంగా మెరవాలి అని పంచ ఉపనిషన్మయ శరీరమాయ్ 5 ఉపనిషత్తుల దివ్యమూర్తి అయి. కాబట్టి ఆయన మనం ఏమని పిలుస్తాం? ఉపనిషద్ వీధిలో విహరించు దేవా, ఉర్వి దైన్యాల చూడ దిగి రావా. కృష్ణమూర్తి గారు, మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాటలు. అంతటి వాడివి ఈ కష్టాలు మేము ఎలా ఉన్నామో చూడడానికి ఒకసారి దిగి రావద్దా అంటారు. అలాగా పంచశక్తిమయమాయ, పంచశక్తిమయం. 5 శక్తులంటే ఏమని చెప్పుకున్నాము?
పరమేష్టి పుమాన్ విశ్వః నివృత్తః సర్వః. ఈ ఐదుటితోటి ఏర్పడినటువంటి వాడు. ఏమండి, మరి మేము ఒక మాట విన్నామండి, షాడ్గుణ్య విగ్రహం ఎన్ను సొల్లా నిన్నారుగల్, భగవంతుడు 6 గుణాలతో ఏర్పడ్డాడని విన్నామండి. 6 గుణాలతో ఏర్పడ్డాడని విన్నామండి. ఏమిటా 6 గుణాలు? జ్ఞాన శక్తి, బల ఐశ్వర్య, వీర్య తేజస్సులు. ఈ గుణాలను చెప్పి ఇవి ఉన్నవాడు కాబట్టే ఆయనకున్న పేరేంటండి? భగవన్. భ గ వ ఇలా 3 అక్షరాలు కిందకి రాసుకుంటే భాకి జ్ఞానశక్తి, గాకి బల ఐశ్వర్య, వాకి వీర్య తేజస్సులు. 6 గుణాల యొక్క రూపం కలిపి అన్న. దుర్గుణాలు ఏవి లేనివాడు అన్న. భగవ అన్న భగవన్ అంటే 6 గుణాలతో ఏర్పడ్డాడు స్వామి. ఇప్పుడు ఇక్కడ 2 వాదాలు వచ్చాయి. ఒకటి, పరమేష్టి పుమాన్ విశ్వః నివృత్త సర్వయేవహి అన్నట్లుగా ఉపనిషత్తులు 5 తోటి ఏర్పడ్డాడా, లేక జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్యములు అనేటువంటి తేజస్సులు అనేటువంటి వాటి చేత ఏర్పడ్డాడా? ఇప్పుడు 2 వాదాలు వచ్చాయి. వేటితో వేటి వల్ల ఎలాగా ఏర్పడ్డాడు అంటే 2 కరెక్టేనండి. అర్ధస్థితితాన్ పంచశక్తిమై మండ్రే ఎరుక్కం. ఇక్కడ శక్తిగా చూసుకుంటే అర్ధశక్తిగా 5 ఉపనిషత్తులతోటి తయారయ్యాడు. అంతేకాదు షాడ్గుణ్య విగ్రహమెంగిరదు తిరుమేని తాన్ గుణంగళుక్కు తిరోదాయకమన్రిక్కే. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. తిరుమేని ఈ శరీరము గుణంగళుక్కు తిరోదాయకమన్రిక్కే. ఈ గుణాలకు అడ్డు కాదు. లోపల 5 శక్తులని ఈ 6 గుణాలతో ఏర్పడిన దేహము ప్రకాశకమాయిరుక్కయ్యాలే, చక్కగా ప్రకాశవంతం చేస్తుంది. ఈ 5 ఉపనిషత్తులు అనేవి ద్రవ్యాలండి. ఈ 6 అనేవి గుణాలండి. ద్రవ్యాలు గుణాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అంటే శరీరము గుణాలని ప్రకాశింప చేస్తుంది. ఏమి కష్టం లేదు. ఇక్కడ చిన్న మాట, మనం ఉన్నాం, దీన్ని విగ్రహం అంటాం. బాడీ ఫిజికల్ గా కనపడేటువంటి శరీరం. మన గుణాలు ఉన్నాయి లోపల. అవి ఆయా సందర్భాల్లో వీళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు దానంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉపకారశీలుగా ఉన్నారు. ఇలా గుణాలు ఉంటాయి. ఇవి రెండిటికి విరోధ భావం లేదు. ఈ శరీరాన్ని ఆ గుణాలు ప్రకాశింపచేస్తూ ఉంటాయి. మనకు ఒక గుణం ఉంది, దాన్ని చూపించాలి అంటే ఈ శరీరం ఉంటే కదా చూపించగలుగుతాం. ఒకళ్ళని ఓదార్చాలి అని గుణం వచ్చిందండి. ఓదార్చడానికి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, అమ్మా పర్వాలేదు, మీకేం కష్టం లేదు, భగవంతుడున్నాడు అని చెప్పడానికి నోరు ఉండాలి. అలా నిమరడానికి ఒక చెయ్యి ఉండాలి. మన దేహం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక ఓదార్పు, అయ్యో వాళ్ళు వచ్చారండి, మాకు చెప్పారండి అని చెప్పడానికి, ఒక ఓదార్పు వాక్యం పలకడానికి శరీరం లేకపోతే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఎన్ని ఉన్నా శరీరం లేకపోతే ధర్మ సాధన చెయ్యలేము కదా. అలాగా దేహం ఉంటేనే గుణాలు ప్రకాశిస్తాయి. పంచ ఉపనిషత్తులతో కూడిన పెరుమాళ్లలో షాడ్గుణ్యయుక్తమైన గుణాలు ప్రకాశిస్తున్నాయి. ఎంత అందమైనటువంటి మాట అని చెప్పారండి స్టేట్మెంట్. ఇవి 2 ఆయనలో ఉన్నాయి. ఆయన దేహ నిర్మాణంకి ఉపనిషత్తులు పనిచేశాయి. ఆయన యొక్క గుణ ప్రకటనకి ఈ భగవత్ శబ్దార్థములైనటువంటి ఈ 6 గుణాలు కూడా
ఉపకరించాయి అనేటువంటి దాన్ని చాలా అందంగా చెప్తున్నారు. అందుకని చూడండి, ఒక మాట అన్నారు, షాడ్గుణ్యం అర్ధస్థితి తాన్. అర్థం చెప్పుకున్నాలంటే పంచశక్తిమయమండ్రే ఎరుక్కుం, 5 ఉపనిషన్మయమైనటువంటి శక్తి రూపంతో తిరుమేను ఏర్పడి షాడ్గుణ్య విగ్రహం ఎంగిరదు. 6 గుణాలు అని అంటే తిరుమేని తాన్ గుణంగళుక్కు తిరోధాయకమండ్రిక్కే. ఈ శరీరం గుణాలకి తిరోధాయకం అడ్డుపడకుండా ప్రకాశకమాయిరుక్కయ్యాలే ప్రకాశింపచేస్తుంది అనేటువంటి దాన్ని అంటే దేహ రక్షణ కూడా మనకి చాలా ముఖ్యం. చాలా అందమైనటువంటి సందేశం ఇది. ఏ పని చేయాలన్నా ఈ దేహం సహకరిస్తేనే. ఇలా చెప్పుకున్నాము అంటే నోట్లోంచి వాక్కు రాగలిగితే కదా చెప్పుకుంటాం. ఇలా కూర్చుని విన్నాము అంటే నడుం నొప్పులు లేకుండా, బాధలు లేకుండా, చెవులకి వినపడి ఎన్ని ఇంద్రియాలు సహకరిస్తున్నాయండి. ఇప్పుడు మనం ఇది వింటున్నాము అని అంటే క్షణం ఆలోచించుకుంటే అది ఏదో క్యాజువల్ గా జరిగిపోతుంది అంటే వేరు. దాని గురించి ఆలోచించామనుకోండి, అమ్మో కూర్చోలేకపోతున్నామండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు, నడుం నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఇటు కదిలి అటు కదిలి ఇలా అనుకుని అలా అనుకుని ఆఫ్ చేసి కాసేపు పడుకొని, ఏమండి దేహం సహకరిస్తేనే ఒక మంచి పని చేయగలం. అది మీరు నేను అని కాదు, ప్రపంచ ధర్మం. కాబట్టి దేహం బాగుండాలి, లోపల గుణాలు కూడా బాగుండాలి. మనుషులు తయారై అందంగా ఉంటే చాలదు, మంచి గుణాలని కూడా లోపల పెట్టుకుని దాన్ని మనం లోకానికి అందించాలి అని. ఇది పెరువాయ కదండి, ఇంత నోరు కదా దీనికి వ్యాఖ్యానం. అందువల్ల ఇంకా సాగుతోంది రేపటికి కూడా అని. ఉలగం ఉండ పెరువాయ ఉలప్పిల్ కీర్తియమ్మానే நிலவும் சுடர் சோழ் ஒளிமூர்த்தி நடியாயடியேனாருயரே கிளதம் உலகக்காய் நின்ற திருவெங்கடத்தெம்பெருமானே உலதல் அடியேனுன பாதம் கூடுமாறு கூறாயே. దేవేశం కోలనాథన్నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన చ సహకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యో మమరుదిని దదే రామ భస్మాక్షనాథ తిరువరుణ్మాల్ సేన முதலீசட கோபன்னாதமணி சீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாட வந்தார் மாலாதரர் குறிகை பிறார்க்கு அம்பானிதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி திருக்கண்ணர் கம்முடைய நம்பிடை இவர் ஏழெழுத்தற்கேயந்தர் மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலை ஆழ்வார் பதங்கள் நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ ముక్తినగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜமாதரம் மனம் வாழி திருவாய் மலைப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் வாரம் திருவாய் மழிப்பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் செயல் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగధేయం గోపాల దేశిక మనం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్లు మాంబరే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.